మ్యామ్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇంకొక 20 డేస్లో వచ్చింది. ఈ ఎగ్జామినేషన్లో మనం ది బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం స్మార్ట్ వర్క్ చేయాలి. అయితే ఈ టైంలో ఆస్పిరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఈ మానసిక స్థితి అనేది ఈ పర్టికులర్ టైంలో ఎలా ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? ఎగ్జామ్ 20 డేస్కి వచ్చిన తరుణంలో కొత్తగా అన్నీ చదివేసేయాలని చెప్పి కొత్త కొత్త సబ్జెక్టులు చదవటం, కొత్త కొత్త టాపిక్లు చదవటం మొదలెట్టకూడదు. ఏదైతే టాపిక్స్ మొత్తం కవర్ చేశారో రివిజన్కి ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతోపాటు రోజు ఖచ్చితంగా ఒక మాక్ పేపర్, ఒక మోడల్ పేపరు ఎగ్జామ్ టైంలో కూర్చుని రాయాలి. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందు స్ట్రెస్ తీసేసుకుని నైట్ మొత్తం చదివేస్తారు, పగలు నిద్రపోతూ ఉంటారు. మన మైండ్ ఎగ్జామ్ టైంలో చురుకుగా పనిచేయాలంటే ఈ నెక్స్ట్ 15-20 డేస్ ఆ టైంలో మనం మెలకు నుండి మన బ్రెయిన్ షార్ప్ చేసుకోవాలి. వీలైతే అదే టైంలో మనం మాక్ ఎగ్జామ్ ఇప్పుడు రాయాలన్నమాట. ప్రతిరోజు మనకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మార్నింగ్ 9:30 to 11:30, ఆఫ్టర్నూన్ 2:30 to 4:30 జరుగుద్ది. ఈ టైంలో ఒక ప్రాక్టీస్ పేపర్ పెట్టుకుని కూర్చుని ప్రాక్టీస్ చేస్తే టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయటం చాలా మంచిది ఈ టైంలో. అదే టైంలో ఒక టైం షెడ్యూల్లో మన మైండ్ క్లాక్ని సెట్ చేసుకుంటే ఆ టైం షెడ్యూల్లో రోజు కూడా చురుగ్గా మన బ్రెయిన్ పనిచేస్తాయి. చాలామంది ఎగ్జామ్ ముందు రోజు నిద్రపోకుండా చాలా డ్రౌజీగా ఎగ్జామ్కి వెళ్తారు. దీనివల్లే ప్రిలిమ్స్లో ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారనమాట. సో కాబట్టి ఈ మైండ్ సెట్ చేసుకోవాలి అంటే ఈరోజు నుంచి ఆటో సజెషన్ అనే ఒక టెక్నిక్ ఉంది. రోజు నైట్ పడుకునేటప్పుడు పొద్దున్న నిద్ర లేవగానే మనం కొంచెం మెలకుతో రాగానే నేను చాలా పాజిటివ్గా ఉన్నాను, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను, నా బ్రెయిన్ స్పాంటేనిటీ బాగా పనిచేస్తుంది అనుకుంటూ వాళ్ళకు వాళ్ళు సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఎగ్జామ్ రోజు మైండ్ సెట్ బాగుంటుంది. అలా ప్రాక్టీస్ చేయకుండా సడన్గా ఎగ్జామ్ ముందు రోజు వచ్చేసరికి ఏదో అయిపోతుందనే ఫీలింగ్ రాకుండా ఇప్పటి నుంచి వాళ్ళ మైండ్ని ట్యూనప్ చేసుకోవాలి. మ్యామ్, ఈ 20 డేస్ టైంలో వీలైనంత ఎక్కువ రివిజన్ చేసుకోవాలంటే సబ్జెక్ట్ వైజ్గా ఏ టాపిక్స్ నుంచి, అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ ఇయర్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మీరు చెప్తారా? లైక్ విల్ గో విత్ సబ్జెక్ట్, ముందు పాలిటీ. ఇప్పుడు సిలబస్ మొత్తం చూసుకుంటే ప్రతి టాపిక్ అన్ని రివిజన్ చేసే టైం సరిపోదు 20 రోజుల్లో. కాబట్టి ప్రతి టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ ఏరియాస్ రివిజన్ చేసుకోవడం మంచిది. అంటే ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక 2 డేస్ టైం పెట్టుకుని పాలిటీకి 2 డేస్, హిస్టరీకి 2 డేస్ ఇలా. సో ఈ సంవత్సరం మనం చూస్తే పాలిటీ తీసుకుందాం, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇలాంటివి తీసుకుంటే ఎక్కువగా న్యూస్లో వచ్చింది 10th షెడ్యూల్, యాంటీ డిఫెక్షన్ లా, మనీ బిల్, కొత్తగా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి బీసీలకు ఒక కమిషన్ పెట్టారు, ఓబీసీ కమిషన్. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అండ్ మనందరం తెలుసు పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ అని స్పెసిఫిక్గా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిలబస్లో మెన్షన్ చేస్తుంది. కాబట్టి పంచాయత్స్, మున్సిపాలిటీస్ మీద ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఫ్యాక్చువల్ డేటా బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇయర్ కొంచెం లేబర్ రిఫార్మ్స్ బాగా న్యూస్లోకి వచ్చాయి. ముఖ్యంగా 44 లేబర్ చట్టాలన్నీ తీసుకొచ్చి 4 కోడ్స్ చేశారండి, లేబర్ కోడ్స్ అని చెప్పి. ఆ లేబర్ కోడ్స్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. అంటే మీ అందరికి తెలుసు కదా, కోడ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ లాస్ కంపైల్ చేసి పెడితే దాన్ని కోడ్ అంటారు, లేబర్ కోడ్స్ అనమాట. తర్వాత ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పార్లమెంటరీ టర్మినాలజీ, అంటే 0 అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, లేమ్ డక్ సెషన్ అంటే ఏంటి, ఇలా క్రాసింగ్ ద ఫ్లోర్ అంటే ఏంటి, ఇలాంటి టర్మినాలజీ ఉంటుంది. తర్వాత రెగ్యులర్గా ఇంకొక ప్యాటర్న్ ఉంది పాలిటీలో, పార్లమెంటరీ కమిటీస్, ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్, తర్వాత మన ఎస్టిమేట్స్ కమిటీ, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ న్యూస్లో ఉన్న కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఉదాహరణకి స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ తీసేసి మళ్ళీ పెట్టడం, ఇదంతా జరిగింది కదా, స్టేట్ ఎలక్షన్ కమిషన్. తర్వాత కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి కదా, యూపీఎస్సీ, ఎలక్షన్ కమిషన్. అండ్ ఈ సంవత్సరం ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్న ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ మనం చూస్తే ఆర్టికల్ 163 గవర్నర్కి ఉన్న డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి. మొన్న చాలా సందర్భాల్లో రాజస్థాన్లో కూడా ఆర్టికల్ 163 న్యూస్లోకి వచ్చిందనమాట, గవర్నర్కి ఉన్న విచక్షణ అధికారాలు ఏంటి దీనిలో అని చెప్పి. తర్వాత మనం చూసాం దామన్ దయ్యూ, దాద్రా నాగర్ హవేలీ మెర్జర్, అలానే జమ్మూ కాశ్మీర్, లడాక్ యూటీస్గా మారటం. సో ఈ సంవత్సరం యూనియన్ టెరిటరీస్ మీద కూడా క్వశ్చన్ రావచ్చు. తర్వాత ఒక ప్యాటర్న్ గమనిస్తే మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ లిమిటేషన్స్ అడగవచ్చు. ఉదాహరణకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది,
దానికి ఉన్న పరిమితులు ఏంటి. అలానే డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 44 నుంచి 51 వరకు బట్టి కొట్టేసేయాలి. ఉదాహరణకి ఇండియా ఈ మధ్య సంజీవని హైడ్రాక్సిక్లోరోక్విన్ అందరికీ పంపించింది. సో ఆర్టికల్ 51 ప్రకారం ఇండియా ఒక ఆబ్లిగేషన్ ఉంది డిపిఎస్పీస్లో టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అని చెప్పి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఆర్టికల్ 102 to 110 102 నుంచి 110 వరకు గుర్తుపెట్టుకోవాలి. 102 to 110 రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట మన కాన్స్టిట్యూషన్లో. తర్వాత మనకి స్పీకర్ పోస్ట్ కూడా కాంట్రవర్షియల్లో ఉంది. స్పీకర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట. స్పీకర్ ఎలా ఎలక్ట్ అవుతారు, ఎలా రిమూవ్ అవుతారు, స్పీకర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ లాస్ట్ 1 year మొత్తం పూర్తి స్థాయిలో వార్తలో ఉన్న విషయం సిటిజన్షిప్, ఎన్ఆర్సీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, తర్వాత కొత్తగా సెన్సస్, ఫారినర్స్ ట్రిబ్యునల్స్, ఇవన్నీ. అండ్ ప్రశాంత్ భూషణ్ ఈ సంఘటనలన్నీ చూసావు కాబట్టి మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971, అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, ఆర్టికల్ 129, ఆర్టికల్ 215, సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ఆర్టికల్ 14, 15, 16 ఈ మధ్య లాస్ట్ 1 year నుంచి రిజర్వేషన్ అంశాలు చాలా న్యూస్లో ఉన్నాయి. రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ప్రమోషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ అనమాట. సో రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ముఖ్యంగా ఆర్టికల్స్ చూసుకోవాలి. తర్వాత రిజర్వేషన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదేవిధంగా మరాఠా రిజర్వేషన్స్ని కూడా స్టే ఇచ్చిందనమాట కోర్టు. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి ఒకసారి. దాంతోపాటు ఈ మధ్యకాలం లాస్ట్ 2 years 3 years నుంచి వచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, వీలైతే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వరకు చూసుకోవాలి. 99th అమెండ్మెంట్ యాక్ట్, ఎన్జాక్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, తర్వాత 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎంక్లేవ్స్, 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, జిఎస్టీ, 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్, 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత మనం చూస్తే నాగాల్యాండ్లో నాగాస్ ఇష్యూ కానీ, త్రిపురలో బ్రూ ట్రైబ్స్, బ్రూస్ అన్న రియాంగ్స్ అన్న ఒకటే అనమాట వాళ్ళు. తర్వాత కొత్తగా వచ్చిన చట్టాలు లాస్ట్ 2 years నుంచి అమెండ్మెంట్స్ కానీ చట్టాలు కానీ, ఉదాహరణకి ఫిజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్, ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్, కన్సూమర్ ప్రొటెక్షన్ కొత్త చట్టం, ఇలా చాలా చట్టాలు వచ్చేసినాయి. అండ్ గవర్నమెంట్ పాలసీస్ లాస్ట్ 1.5 year నుంచి వచ్చిన గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత క్యాబినెట్ కమిటీస్ చాలా ఇంపార్టెంట్ ఇయర్ పాలిటీలో. 2 కొత్త క్యాబినెట్ కమిటీస్ వచ్చినాయి అనమాట. ఒకటి క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, క్యాబినెట్ కమిటీ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ 2 కొత్త క్యాబినెట్ కమిటీస్ కూడా వచ్చినాయి. మీరందరూ లిస్ట్ వేసేసుకుని క్యాబినెట్ కమిటీస్ మీద వాటి చైర్మన్స్ ఎవరు అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్, లా కమిషన్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ లోక్పాల్ అపాయింట్ అవ్వడం వల్ల లోక్పాల్ చట్టం ఒకసారి రివిజన్ చేసుకోవటం. అండ్ ఈ సంవత్సరం ఇంకా ఇంపార్టెంట్గా సెంట్రల్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్, సెంట్రల్ స్టేట్ లెజిస్లేటివ్ రిలేషన్స్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఉదాహరణకి రెస్టిజరీ పవర్స్ ఉన్నాయి ఆర్టికల్ 248, దాంతోపాటు డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ ఉంది ఆర్టికల్ 254. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఆర్టికల్ 262, తర్వాత ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ 263, ఇవి కూడా డీటెయిల్గా చూసుకోవాలన్నమాట. తర్వాత ఈ గవర్నెన్స్ కోసం ప్రగతి ప్లాట్ఫామ్ కానీ, షిల్లాంగ్ డిక్లరేషన్ ఆన్ ఈ గవర్నెన్స్, షిల్లాంగ్ డిక్లరేషన్ ఆఫ్ ఈ గవర్నెన్స్, తర్వాత ఎలక్షన్స్లో ఫండింగ్ గురించి, ఎలక్టరల్ బాండ్స్ గురించి, ఎలక్టరల్ ఫండింగ్, పాలిటిక్స్లో క్రిమినల్స్, డీక్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, తర్వాత ఎన్కౌంటర్స్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్, సో దిశ ఇన్సిడెంట్ ఎన్కౌంటర్ అవటం. తర్వాత నువ్వు చూసావు ఈ మధ్య మన క్యూరేటివ్ పిటిషన్ అని చెప్పి నిర్భయ ఇన్సిడెంట్లో జరిగింది. క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి, తర్వాత ఈ మధ్య ప్లీ బార్గెనింగ్ అనే టాపిక్ వచ్చింది, అదేంటి, సుప్రీంకోర్టు తన డెసిషన్స్ తనే రివ్యూ చేసుకోవచ్చు ఏ ఆర్టికల్ ప్రకారం. దాంతోపాటు ఆర్టికల్ 142 చాలా న్యూస్లో ఉంది, కంప్లీట్ జస్టిస్ కోసం సుప్రీంకోర్టు చాలా మంచి పనులు చేయొచ్చు, సంపూర్ణ న్యాయం కోసం ఆర్టికల్ 142, సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ చూసుకోవటం. హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ కన్నా చాలా విస్తృతమైంది ఎందుకు. సో ఇలాంటి టాపిక్స్ ముఖ్యంగా పాలిటీలో కంపారిజన్ టాపిక్స్ ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు లాస్ట్ 1 yearలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో చాలా న్యూస్ వచ్చింది. ఒకటి ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్టీఐ కిందకు వస్తారు, దాంతోపాటు ఆర్టీఐ యాక్ట్ అమెండ్ అయింది. తర్వాత చీఫ్ జస్టిస్ కూడా ఆర్టీఐ యాక్ట్, ఆర్టీఐ ప్రొఫెషనల్స్ వాళ్ళకి అదొక ఉద్యోగలాగా చేస్తూ బ్లాక్మెయిల్ కూడా పాల్పడుతున్నారు, మిస్యూజ్ చేస్తున్నారని కూడా అన్నారు. సో దాంతో ఆర్టీఐ యాక్ట్కి వచ్చిన అమెండ్మెంట్స్ కూడా చూసుకోవాలి. సో కొంచెం ఒక పద్ధతిలో ఒక 2 days కూర్చుంటే ఇవన్నీ కూడా రివిజన్ చేసేయచ్చు అనమాట. పాలిటీలో వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా రివిజన్ చేసేయచ్చు. దాంతోపాటు తెలుసు కదా లాస్ట్ ఇయర్ ఆర్టికల్ 370, 35A రిపీల్ తీసేశారు. సో జమ్మూ కాశ్మీర్ రిపీల్ చేశాక ఫస్ట్ జరుగుతున్న ప్రిలిమ్స్, స్పెషల్ స్టేటస్ తీసేశాక ఫస్ట్ ప్రిలిమ్స్ అనమాట ఇది. సో 370, 35A గురించి కూడా కొంచెం డీటెయిల్స్ తెలుసుకుంటడం మంచిదన్నమాట.